హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి లగేజ్ చూపిస్తుంది అని చూస్తున్నారా. యాక్చువల్లీ నేను 8 ఇయర్స్ బెంగళూరులో ఉండినాను. సో 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేను చెన్నై లొకేషన్కి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి చెన్నైలో జాబ్ వచ్చింది కాబట్టి నేను ఇంకా చెన్నై మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ 2 బ్యాగ్స్ ఉన్నాయి. బ్లాక్ బ్యాగ్ మనది అక్కడ లైక్ స్టాండ్. మనకి ట్రైన్ వచ్చేసి 8 o'clock ఉంది. సో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో స్టార్ట్ అయిన తర్వాత ఒక 7కి అట్లా మనము ఇంకా రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాను. రైల్వే స్టేషన్ ఎక్కడ అంటే అదే మెజెస్టిక్ ఉంది కదా బెంగళూరులో. సో మెజెస్టిక్ బెంగళూరు రైల్వే స్టేషన్కి ఇంకా రీచ్ అయినాము. చాలా త్వరగా అయితే వచ్చేసాము. బికాజ్ నేను ఎగ్జాక్ట్లీ 6:30కి అట్లా కరెక్ట్గా రెడీ అయి ఉన్నాను అనమాట. సో దాని తర్వాత ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా నేను కార్తిక్ ఇక్కడికి వచ్చేసినాము. అండ్ లొకేషన్కి వచ్చిన తర్వాత చాలాసేపు అయితే వెయిట్ చేసాము. లైక్ అరౌండ్ 1.5 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా తప్పదు అన్నట్టుగా ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కార్తిక్ నేను. సో ఇక్కడ కార్తిక్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు. ఇంకా నేను ఏడిస్తే ఇంకా మళ్ళీ ఫీల్ అవుతాడని గమ్మునైపోయినా. బట్ కానీ ఎమోషనలీ అయితే చాలా బాధేసింది. ఎందుకంటే 9 years నా మ్యారేజ్ లైఫ్లో 9 years కలిసి ఉండి ఇప్పుడు అంటే దూరంగా ఉండడం అంటే చాలా కష్టము. సో ఇంకా నా ఫేస్ చూడలేక ఇంకా బాధపడుతున్నాడు కదా, ఇంకా దూరంగా నిల్చుకొని ఉన్నాడు చూడండి ఇక్కడ. ఇంకా ఏం చేస్తాం, ఇంకా సిచ్యువేషన్స్. అండ్ తర్వాత టైంకి అయితే ట్రైన్ వచ్చేసింది. ఎగ్జాక్ట్ 7:50కి ట్రైన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా నా సీట్లో విండో సీట్ బుక్ చేయించాడు కార్తిక్. కాబట్టి ఇంకా విండో సీట్లో ఇంకా నా లగేజ్ అంతా సెట్ చేసేసి ఇంకా తను ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు అనమాట. తర్వాత నేను అనుకున్నాను 2 seatings ఉంటాయి అనుకున్నాను. అండ్ స్లీపర్ కోచ్ అనుకున్నాను నేనైతే. బట్ నాకు తెలీదు, ఇది ఫస్ట్ టైం కదా ట్రైన్ జర్నీ. చూస్తే ఇట్లా ఉందన్నమాట అనుకున్నాను. ఇంకా మేబీ లైక్ 6 to 7 hours జర్నీ అయితే ఇలాంటివే ఉంటాయి అని చెప్పి తర్వాత తెలిసింది. బట్ ఓకే, కంఫర్ట్గానే ఉంది. ఇక్కడ బ్యాగ్ పెట్టాను కదా, ఈ బ్యాగ్లో వచ్చేసి మనం ఫుడ్ పెట్టుకొని తింటాము. అండ్ ఇది వాటర్ బాటిల్స్. సో 3 personsకి కూడా మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకునే సెక్షన్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనలీ మనము చెన్నై రైల్వే స్టేషన్లో అయితే దిగేసాము. సో చెన్నై రైల్వే స్టేషన్ నుంచి ఇది అవుట్లుక్ అనమాట. ఇలా ఉంటుంది చెన్నై. ఇది చాలా హాట్ గురు. సో చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ డూ కామెంట్ చేయండి. హాట్ అంటే వేరే లెవెల్ హాట్ అనమాట. మనం ఏదైనా బ్యాగ్ వేసుకొని ఉన్నామంటే ఇంకా డ్రెస్ వెనకాల మొత్తం మంచిగా తడిసిపోతుంది అనమాట. అట్లుంటుంది. అండ్ ఫైనలీ చెన్నైలో అయితే ల్యాండ్ అయిపోయాం మనము. అండ్ ఫైనలీ జర్నీ అయితే అయిపోయింది. జర్నీ తర్వాత ఇంకా మనం పీజీ వెతకడం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా పీజీ వెతకడం స్టార్ట్ చేసాం కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఇంకా మనకు కంఫర్ట్గా ఉన్న పీజీస్ అయితే దొరకలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఉండే లొకేషన్ వేరేగా ఉండే కాబట్టి ఇప్పుడు వేరే లొకేషన్ కాబట్టి టోటలీ చాలా డిఫరెంట్, అంటే క్వైట్ డిఫరెంట్ ఉంది. దొరకలేదు. అండ్ ఒక పీజీకి వెళ్ళాను, నచ్చలేదు. అండ్ మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకొక పీజీకి అయితే వెళ్తున్నాను. ఇంకా ఏం చేయలేం. ఫైనల్లీ ఇంకా ఏది దొరికితే అది ఉన్నట్టుగా ఇంకా ఫిక్స్ అయిపోవాలంతే. వీడియో అయితే ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.